కృష్ణకాంత్ గారు, మరో అంశం ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి అంటే 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని అమ్మేస్తామని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ దీనికి సంబంధించి ముందుకెళ్తున్న పరిస్థితి. దీనికి సంబంధించే భారతీయ జనతా పార్టీ యూత్ వింగ్ కూడా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేసింది. అంటే ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? దీనికి సంబంధించి నిజంగా ఆహ్, ఏదైతే బాలేదనుకోండి, ప్రజల భూములో లేకపోతే ప్రభుత్వ భూములను అమ్మేసుకుంటూ వెళ్ళిపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? దీనికి సంబంధించి బీజేపీ అవ్వచ్చు ఏ విధంగా ముందుకెళ్తుంది? దాని మీద మీ యొక్క స్ట్రాటజీ ఏంటి? డెఫినెట్‌గా బీజేపీ పరంగా మేము ఒకటే చెప్తామండి. ఇవాళ రోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇది ప్రజల డబ్బుని, ప్రజల సొమ్ముని ఇట్లా హరింపజేసే విధంగానే వీళ్ళ స్టెప్స్ ఎప్పుడు ప్రతి ప్రోగ్రామ్ అలానే ఉంది వీళ్ళది. సో ఇవాళ రోజు గత 2, 3 రోజులుగా మనం చూసుకుంటే హెచ్‌సియుకి సంబంధించిన ఈ 400 ఎకరాలు వాటిని ముఖ్యంగా హైదరాబాద్ సిటీకే దే ఆర్ కాల్డ్ యాస్ లంగ్స్ ఆఫ్ ది సిటీ. అంటే ఊపిరితిత్తుల కింద మన ఒక సిటీకే, మన నగరానికి ఊపిరితిత్తుల కింద వాటిని చూస్తాం అనమాట, పరిగణించబడతాయి అవి. సో అలాంటి 400 ఎకరాలు చాలా పెద్ద చరిత్ర ఉంది వాటికి. అక్కడ ఎన్నో జీవరాశులు ఉన్నాయి, వైల్డ్ లైఫ్ ఎన్విరాన్మెంట్ అక్కడ చాలా ఉంది. అది ఇంకోటి చాలా జీవరాశులు ఉన్నాయి, రకరకాల జాతులు ఉన్నాయి అక్కడ. అండ్ ముఖ్యంగా పీకాక్ రాక్ అని చెప్పి ఇంకా చాలా మంచి అక్కడ పర్యాటక రంగానికి కూడా సంబంధించినవి ఉన్నాయి. సో ఇవన్నీ ఒక విధంగా ఒకప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అది బికాస్ అది ఫ్యూచర్ జనరేషన్స్కి ఆ యూనివర్సిటీ ఎక్స్పాన్షన్కి పనికొస్తుంది, రీసెర్చ్కి పనికొస్తుంది అని చెప్పి అది ఒక గవర్నమెంట్ వాటికి ఆ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. సో అలాంటి 400 ఎకరాల ఒక ఇకలాజికల్ ఉన్న ఒక సైట్ని వీళ్ళు ఇవాళ రోజు ఎటువంటి ఇది లేకుండా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం మేము దాన్ని ఇది చేస్తున్నాము, కంపెనీస్ బిడ్డింగ్స్కి ఆహ్వానిస్తున్నాము, వచ్చి ఇండస్ట్రియల్ కారిడార్కి మీరు ప్రోత్సాహం చేస్తున్నాం, మేము ఇండస్ట్రీస్ పెట్టండి అంటే ఎట్లా అంటే అసలు కంప్లీట్లీ విరుద్ధం కదా. అసలు ఏదైతే మీకు అసలు అది ఉన్నదే అసలు ఇప్పటికే మనకు తెలుసు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పటికే మనకున్న ఎకాలజీ అంతా పాడు చేసేసింది. గత ప్రభుత్వం అంత రియల్ ఎస్టేట్ పేరు మీద మొత్తం చెరువుల్ని వాటిని వీటిని లేక్స్ అన్నిటి నాశనం చేసేసింది. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో నామకే వస్తే హైడ్రా అని పెట్టారు. కానీ సార్ నేను అదే వస్తున్నాను, ఎందుకంటే హైడ్రా పేరుతో చెరువులు ఆక్రమించారని చెప్పి ఎక్కడో నాగార్జునకు సంబంధించిన దాని మీద దాడి చేశారు. అదేంటంటే మీరు చెరువులు మొత్తం మీరు ఆక్రమించేసుకుంటే ఫ్యూచర్ భవిష్యత్తు ఏంటి, ప్రజలు జీవరాశులు వీటన్నిటి భవిష్యత్తు ఏంటి అంటున్నారు. కానీ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి ఏం గుర్తు రాలేదు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ మై పాయింట్ అండి. ఇప్పుడు వాళ్ళు చేసే పనులు వాళ్ళకే వ్యత్యాసంగా చాలా విరుద్ధంగా. ఒక పక్కన హైడ్రా అని చెప్పి ఒకటి చెప్తున్నారు, ఇంకో పక్క నుంచి ఇక్కడ ఉన్న 400 ఎకరాలు అర్బన్ ఫారెస్ట్, అదంతా అర్బన్ ఫారెస్ట్ ని వీళ్ళు హరింపజేసేస్తున్నారు. ఆల్రెడీ నేను మన స్టూడెంట్స్ కూడా కొందరితో మాట్లాడటం జరిగింది నిన్న. సో వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ ఒక 100 ఎకరాలకి సంబంధించిన డిఫారెస్టేషన్ అయిపోయిందంట. పెద్ద పెద్ద క్రేన్లు జేసీబీలు పంపించేసి ఆల్రెడీ డిఫారెస్టేషన్ స్టార్ట్ చేస్తారు వీళ్ళు. సో అసలు ఎవరిని అడిగి చేశారు ఏంటి? అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. నిన్న చూసుకుంటే మాది బీజేవై, మాది భారతీయ జనతా యువ మోర్చా, మా యూత్ వింగ్ వాళ్ళు అసెంబ్లీ ముట్టడికి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేశారు. అయినా కూడా మా కుర్రవాళ్ళని కావాలని వాళ్ళని అరెస్ట్, వాళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుంటే కావాలని వాళ్ళని తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసి ఇవన్నీ చేశారనమాట. సో అంటే ఒక డెమోక్రసీ అనేది వాళ్ళ రోజు మన తెలంగాణలో నడుస్తుందా లేదా అనేది అయితే మాత్రం క్లియర్గా డౌట్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్కే గారు, ఇక్కడ ఒకటి మనం చూసుకుంటే ఈ 400 acres అనేది ఇవాళ రోజు వాటిని హరింపజేస్తే మన హైదరాబాద్ మరో ఢిల్లీ కాబోతుంది పొల్యూషన్ లో. ఎందుకంటే మొత్తం ఎకాలజీ సిస్టమే పాడైపోతుంది దీనివల్ల. 400 ఎకరాలు అంటే అసలు ఇట్స్ నాట్ ఏ జోక్. అసలు 400 ఎకరాలు మీకు గ్రీనరీ ఎక్కడుందండి అసలు హైదరాబాద్ లో ఇప్పుడు? అసలు ఉందా ఎక్కడైనా? గచ్చిబౌలిలో మీకు అదొక లంగ్స్ ఆఫ్ ది సిటీ అని ఒక పేరు ఉంది దానికి, అది ఊపిరితిత్తులు అంటారు దాన్ని నగరానికి. మీరు దాన్నే హరింపజేసే ప్రోగ్రామ్ పెడితే అసలు మీరు ఏం చేస్తున్నారు? పక్కన హైడ్రా అని చెప్పి వేదాలు చెప్తున్నారు, ఇంకో పక్క నుంచి మీరే ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు మీరు చేసే పనులు మీకే సంబంధం లేకుండా మీరు రకరకాలుగా విరుద్ధంగా చేస్తున్నారు. అంటే మీకు డబ్బులు వచ్చే పనులు ఏదైనా సరే డబ్బులు వస్తే చాలు. అంటే మీరు ఆ ఇండస్ట్రీస్ పేరు మీద, ఇండస్ట్రీ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద మీరు మీ కంపెనీలకి, మీకు సంబంధించిన పేపర్ కంపెనీలకి, సూట్ కేస్ కంపెనీలకి మీరే కొనుక్కున్నట్టు చూపించేసి ఈ ల్యాండ్స్ అన్ని కొల్లగొడదామన్న ప్లానే కదా ఇదంతా. దానికే కదా ఇవాళ రోజు అది ఎవరి ల్యాండ్ అండి? ఇది గవర్నమెంట్ ల్యాండ్, పబ్లిక్ ప్రాపర్టీ. ఇది పబ్లిక్ ప్రాపర్టీని మీరు ఎవరికి పడితే వాళ్ళకి ధరాదత్తం చేసేస్తారా? అండ్ దట్ టు బికాస్ క్లియర్ ఫారెస్ట్ ఏరియా, అదంతా అర్బన్ ఫారెస్ట్, అదంతా దాన్ని ఎట్లా మీరు హరింపజేస్తారు? సో దాని గురించి ఇవాళ రోజు ఆర్కే గారు నేను ముందుకు తీసుకెళ్దామని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ ఫైల్ చేయడం జరిగింది. ఒకటి మీరు చూస్తే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైతే టీఎస్ఐఏసి వీళ్ళు దీని గురించే కదా, ఈ కార్పొరేషన్ గురించే కదా భూములు మొత్తం బిడ్డింగ్ కి ఆప్షన్ కి పాల్గొంటున్నారు. మరి వాళ్ళకే నేను ఈ ఆర్టీఐ ఒకటి ఫస్ట్ ఫైల్ చేశాను. అదేంటంటే అసలు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఏమొచ్చింది నాకు అది పంపియండి, అండ్ ఎవరెవరు బిడ్డర్స్ అండ్ కంపెనీస్ ఎవరెవరు వచ్చారు మీకు రెడీగా అసలు ఇవన్నీ కొండని నాకు ఆల్ డీటెయిల్స్. ముఖ్యంగా ఇది తెలంగాణ గవర్నమెంట్ కరెస్పాండెన్స్ తో అసలు ఈ ఆప్షన్ ఎప్పుడు చేస్తున్నారు, ఏంటి, ఏం ప్లాన్స్ ఉన్నాయి, అండ్ ల్యాండ్ ఎలొకేషన్ లెటర్, మీకు ల్యాండ్
ల్యాండ్ అలొకేషన్ చేసినట్టు ఉంది కదా, ఆ లెటర్ ఒకటి, అవన్నీ అసలు ఒరిజినల్ పర్పస్ అవంతా అలొకేషన్ లెటర్లు ఉంటుంది కదా, నాకు అదొకటి ఇవ్వండి డీటెయిల్స్. ఫైనాన్షియల్ వాల్యుయేషన్ రిపోర్ట్స్ ఆ ల్యాండ్ కి సంబంధించినవి, మీరు ఎంత వాల్యుయేషన్ చేశారు ఆ ల్యాండ్ కి, అదొకటి. అండ్ కాపీస్ ఆఫ్ అబ్జెక్షన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ పబ్లిక్, అసలు పబ్లిక్ నుంచి స్టేక్ హోల్డర్స్ నుంచి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చాయి, ఆ డాక్యుమెంట్స్ కూడా ఏమైనా ఉంటే మాకు పంపేయండి అని చెప్పి క్లియర్ గా వాళ్ళకి ఒకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ PCCF అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సింపుల్ చెప్పాలంటే వాళ్ళకి పంపించాను. వాళ్ళకేం పంపించానంటే అసలు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ జోన్ లో ఉండగా అసలు ఎంత ల్యాండ్ ఉంది అక్కడ, ఈ కన్జర్వేషన్ జోన్ ఎంత ఉంది, అసలు దాన్ని ఎక్స్క్లూడ్ చేశారు, ఎక్స్క్లూడ్ చేస్తే ఎంత ల్యాండ్ మీరు ఎక్స్క్లూడ్ చేశారు వైల్డ్ లైఫ్ ని కాపాడడానికి ఈ బిడ్డింగ్ లో. ఇంకోటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అసలు తీసుకున్నారు, తీసుకుంటే దాని కాపీ ఒకటి. అండ్ ఇంకోటి రిపోర్ట్స్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఆర్ బయోడైవర్సిటీ లాస్ అంతే, ఎందుకంటే అంతకుముందు ల్యాండ్ అక్విజిషన్స్ చేసినప్పుడు ఆల్రెడీ అక్కడ HCU దగ్గర ఇద్దరు ల్యాండ్ అక్విజిషన్స్ ట్రై చేశారు. సో వాటి యొక్క రిపోర్ట్స్ ఉన్నాయి, అప్పుడు ఆ రిపోర్ట్స్ కూడా నాకు ఒకసారి పంపించండి, మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి కదా, సో పంపించండి అవి. అండ్ అబ్జెక్షన్స్ ద సేమ్ థింగ్, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు కానీ వాళ్ళు కానీ అబ్జెక్షన్స్ అని పెడితే అవి కూడా నాకు పంపించండి అని చెప్పి పెట్టాను. మూడోది వచ్చి తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, వాళ్ళకు కూడా RTA ఫైల్ చేశాను. దాంట్లో ఏముంది, ద సేమ్ థింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఉంటుంది ఒకటి, అంటే EIA రిపోర్ట్ అంటాం. ఆ EIA రిపోర్ట్ అసలు చేశారా మీరు, కండక్ట్ చేశారా? EIA ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం, EIA, అది రిపోర్ట్ చేశారా? రిపోర్ట్ చేస్తే నాకు దాని కాపీ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం అప్రూవల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, సెంట్రల్ మినిస్ట్రీ దగ్గర నుంచి మీ దగ్గర అప్రూవల్ ఉందా, అదొకటి ఇవ్వండి. అండ్ వైల్డ్ లైఫ్ స్పీషీస్ అక్కడ ఎంతెంత ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఏరియాలో, ఆ లాస్ట్ 5 yearsలో వాటి పాపులేషన్ ఏంటి, ఇప్పుడున్న వాటి పాపులేషన్ ఏంటి, ఆ రిపోర్ట్ కావాలి నాకు. అండ్ కరస్పాండెన్స్ బిట్వీన్ TSPCB అంటే కంట్రోల్ బోర్డ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్, ఈ రెండింటి మధ్య అసలు ఏవేవి అయినాయి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఆన్ దిస్ ఆప్షన్, మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో, ఎక్స్చేంజ్ ఆఫ్ లెటర్స్ కానీ అది కానీ ఆ డాక్యుమెంట్స్ కూడా కావాలి. అండ్ ఇంకా సేమ్ థింగ్ పబ్లిక్ అబ్జెక్షన్స్ కానీ ఎన్విరాన్మెంట్ నుంచి కానీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ రిపోర్ట్స్ కూడా పంపేయండి మాకు. ఇవన్నీ బేస్ చేసుకుని ఒక RTA ఫైల్ చేశాను నేను. సో వాటి మీద ఇప్పుడు రిప్లైలు వచ్చేది ఉంది, అవి వస్తే మాత్రం దాని ప్రకారంగా నేను యాక్షన్ తీసుకుంటాను. అవి రాకపోయినా ఐ విల్ సెండ్ లీగల్ నోటీస్ టు దెమ్ అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు ఫైల్ ఎ పిల్. ఓకే, అంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా మనం చూస్తే కొంతమంది జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేసింది ఈ కేసులకు సంబంధించి. కొన్ని వాళ్ళు మాట్లాడారను, రేవతి అనే ఒక జర్నలిస్ట్ని, ఇంకొకరిని కూడా ఎవరినో అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే గవర్నమెంట్కి సంబంధించి ఎవరన్నా తప్పు మాట్లాడితేనో లేకపోతే అలాంటివి చేసుకుంటే మనం చూస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్వయాన ఆయన అసెంబ్లీలోనూ మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడి జర్నలిస్టులకు కొన్ని మార్గనిర్దేశకత్వాలు చేస్తాము మేము, ఐడెంటిటీస్ అవన్నీ చేస్తానని కూడా మాట్లాడారు. కరెక్టే, తప్పు మాట్లాడితే ఎవరన్నా దానికి శిక్షార్హులే. బట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏదన్నా దానికి సంబంధించి బయటకు వస్తే మాత్రం దాన్ని వేరే రకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని భావన ప్రజల్లో ఉంది. ఎలా చూస్తారు, ఏం చెప్తారు దీని? అంటే జర్నలిస్టులే కానీ ఎవరైనా కానీ బయట వాళ్ళే కానీ వ్యక్తిత్వ హననం అయితే చేయకూడదు, పర్సనల్ అటాక్స్ అయితే చేయకూడదు. ఎస్పెషల్లీ ముఖ్యంగా వెన్ యూర్ అడ్రసింగ్ ఎస్ చీఫ్ మినిస్టర్ irrespective of his party, he is a chief minister of a state. So అలాంటి వాళ్ళని వ్యక్తిగతంగా అలాంటి వాటిలో ఇలాంటివి కూడా దూషించారని చెప్పి, అవును, అదే అలాంటివి చేస్తే చాలా రాంగ్. అది ఎవరైనా కానీ దే షుడెంట్ గో పర్సనల్, అండ్ పర్సనల్ గా ఎవరిని దూషించకూడదు. ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అన్నప్పుడు వీ హావ్ టు రెస్పెక్ట్. అలాంటివి అయితే అసలుగా చేయకూడదు. అలాంటి వాటిని అయితే నేను కూడా ఏకీభవించాను. జర్నలిజం పేరు మీద అలాంటివి చేస్తే మాత్రం నేను కూడా ఒప్పుకోను. అవి కాకుండా ఇష్యూస్ పరంగా మాట్లాడితే అది ఏదైనా వీ హ్యావ్ ఎవ్రీ రైట్. ఒక జర్నలిజం అనేది ముఖ్యంగా 4th estate, అవునా కదా? సో అలాంటప్పుడు డెఫినెట్లీ దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. సో డెఫినెట్ గా ఇష్యూస్ పరంగా ఉపయోగపడే క్వశ్చన్స్ తప్పకుండా అడిగే హక్కు జర్నలిజంకి ఉంది. అండ్ జర్నలిస్టులు అలాంటి రైట్స్ ని, జర్నలిస్టులని ఉన్న ఆ రైట్స్ ని ఏ గవర్నమెంట్ హరింప చేయకూడదు, చేయదు కూడా. సో ఇవాళ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ మామూలు జర్నలిస్టులు ఒకవేళ అడిగే క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఆ డెమోక్రటిక్ వేలో అవి కూడా వాళ్ళు హరింపజేసే విధంగా యాక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా తప్పే. అండ్ అది మనం ఖండించాల్సి. అంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు కోర్టు చేశారో, అంటే ఒక రైతుని తీసుకెళ్ళి ఒక రైతు అని చెప్పేసి ఎక్కడో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో నుంచోబెట్టి ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని సీఎం గారు వాళ్ళు తిట్టడం 100% రాంగ్. అంటే మళ్ళీ చూస్తే ఆయన అసలు ఎవరో ఫేక్, ఆయన అసలు రైతే కాదని చెప్తున్నారు. ఇలాంటి చేయడం డెఫినెట్లీ 100% కూడా ఖండించాలి మనం. 100%. ఎందుకంటే ఇవాళ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి పిచ్చి వేషాలు వేసింది కాబట్టి జనాలు దాన్ని ఎక్కడ కూర్చోబెట్టారో తెలుసు. సో వాళ్ళకి అపోజిషన్ లో వచ్చిన తర్వాత కూడా ఇంకా బుద్ధి రాలేదు. అది చాలా బాధాకరం, అది వేరే విషయం. అండ్ ముఖ్యంగా ఇలాంటి చీప్ టాక్టిక్స్, ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి ఉన్నారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ మైట్ బి యువర్ అపోజిషన్. ఇప్పుడు మాకు కూడా బీజేపీకి ఆయన అపోజిషన్, బట్ అట్ ద సేమ్ టైం మేము ఇలాంటివి చిల్లర రాజకీయాలు చేయం. మేము చాలా
చాలా హుందాగా పద్ధతిగా ఉంటాం. మీరు చూసుకుంటే ఇవాళ రోజు మా వెంకటరమణారెడ్డి గారే కానీ ఇంకా వేరే ఒక ఎమ్మెల్యేస్ కానీ మా బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేస్ ఎంత హుందాతనంగా మంచిగా మాట్లాడతారండి అసెంబ్లీలో. మీరు చూసి ఇప్పుడు బడ్జెట్ సెషన్స్ కానీ ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఎలా అవుతున్నాయో ద వే దే స్పీక్ ఎంత ఖచ్చితంగా హుందాతనంగా ఓన్లీ ఇష్యూ మీదే మాట్లాడతారు వాళ్ళు. అంతేగాని వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా ఇలా వెళ్ళడాలు, ఇలాంటి చిల్లర పనులు మా బీజేపీ చేయదు. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటేనే డిసిప్లిన్కి మారుపేరు. సో డెఫినెట్లీ మా కార్యకర్తలమే కానీ లీడర్స్ కానీ ఎవరైనా కానీ ఒక పద్ధతిగా ఒక డిసిప్లిన్గా ఉంటాం మేము. సో ఇలాంటి వ్యక్తిగత దూషణలు మేము ఎంకరేజ్ చేయము. అవతల వాళ్ళు ఎవరైనా చేసినా కూడా వీ విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. సో డెఫినెట్గా ఇవాళ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అలాంటి ఉదంతం చేశారో అది చాలా చీప్ టాక్టిక్స్, అది చాలా తప్పు కూడా, అది అలా చేయకూడదు. అది సేయింగ్ దాట్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ రోజు జర్నలిస్టులని ఒక విధంగా ఈ ఇన్సిడెంట్ కాకుండా మిగతా ఇన్సిడెంట్స్లో వాళ్ళు ఒక జర్నలిజంకి ఎలా చేయాలి ఏంటి అనేది నేర్పించే పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే లేదు. ఎందుకంటే జర్నలిస్ట్ నో దేర్ డ్యూటీ. వాళ్ళు ఒకవేళ కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నప్పుడు అది హరింపజేసే హక్కు మాత్రం ఎటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్కైనా లేదు అది. సో డెఫినెట్లీ మీరు అసెంబ్లీలో కూర్చొని అసలు జర్నలిజం ఎలా చేయాలో నేర్పిస్తాం మేము, జర్నలిస్ట్కి ఒక గైడ్ లైన్స్ ఇస్తామంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ అథారిటీ బికాస్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ ద జర్నలిస్ట్ ది రైట్. వాళ్ళ యొక్క డ్యూటీని ఎట్లా కండక్ట్ చేసుకోవాలి, ఎథిక్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది కాన్స్టిట్యూషన్ క్లియర్ రాస్తుంది. ఇవాళ రోజు మీరు వచ్చి రాజ్యాంగాన్ని మార్చారు కదా, రాజ్యాంగంలో ఏముంది అది వాళ్ళు ఫాలో అవుతారు, అది ఫాలో అయ్యే విధంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకవేళ ఇలాంటి పర్సనల్ అటాక్స్ లో వాటిలో వెళ్తే మాత్రం దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అది లీగల్ గా మీరు ప్రాసిక్యూట్ చేయొచ్చు. కానీ వాళ్ళ డ్యూటీని ఎలా చేయాలో కూడా మీరు అసెంబ్లీలో కూర్చొని చెప్తారా? సో అది నేను తప్పకుండా ఆ విషయంలో మాత్రం నేను ఖండిస్తున్నాను. జర్నలిస్ట్ లెట్ ద జర్నలిస్ట్ డూ దేర్ వర్క్. వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే సమాజం అప్పుడే ఎకో సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. అది నా ఒపీనియన్.